లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, వారు శుక్రవారం సాయంత్రం ఎప్పుడు బయటకు వెళ్లరు. దే నెవర్ గో అవుట్ బ్లాంక్ ఫ్రైడే ఈవినింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆన్. దే నెవర్ గో అవుట్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్స్. దీనికి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఫస్ట్ ఆన్సర్ చెప్పింది కార్తీక్ దంగేటి, శ్రవణ్, సంగీత, విజయ్ కుమార్, ధనలక్ష్మి. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. అండ్ స్పెషల్ గా చెప్పాలంటే శ్రవణ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పడమే కాదు, షార్ట్ వేలో ఎక్స్ప్లెనేషన్ కూడా షేర్ చేసుకున్నారు. యూ ఆల్వేస్ కీప్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ టు అదర్స్. ఫర్ దట్ ఐ రియలీ అప్రిషియేట్ యూ. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ. ఎట్, ఆన్, ఇన్ అనేవి ప్రిపోజిషన్స్, చాలా పెద్ద కాన్సెప్ట్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో దాని లింక్ పెట్టాను, అలాగే నా ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది. అదేంటో చూడాలంటే ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అత్యధికంగా ఉపయోగించే WH వర్డ్స్ గురించి తెలుసుకుందాం. వీటి సహాయంతో మీరు ఎవరినైనా ఏదైనా అడగవచ్చు. అది సరే, మీకు తెలుసా అసలు ఎన్ని వర్డ్స్ ఉంటాయో? బ్రదర్, నాకు తెలిసి 6 వర్డ్స్ ఉంటాయి. హౌ, వై, వాట్, వేర్, వెన్, హూ. నో, యు ఆర్ రాంగ్. అవి 9 వర్డ్స్ ఉంటాయి. వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ, హూ. ఇప్పుడు ఒక్కొక్కటిగా దాని గురించి తెలుసుకుందాం. చిన్న బేసిక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ చెప్పబోయేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ ఎలా అడగాలి, అసలు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి తెలుసుకోవాలి. ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ చూస్తే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ 4 ING ఫామ్ కాబట్టి V4 వచ్చింది. ఎగ్జాంపుల్, యు ఆర్ షౌటింగ్, మీరు అరుస్తున్నారు. సెకండ్ వన్ చూస్తే ఇది ఒక జనరల్ క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ 4. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ లో సబ్జెక్ట్ వచ్చింది, సబ్జెక్ట్ ప్లేస్ లో హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఎగ్జాంపుల్, ఆర్ యు షౌటింగ్, నువ్వు అరుస్తున్నావా అని అడుగుతాం. థర్డ్ వన్ చూస్తే క్వశ్చన్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇంపార్టెన్స్ అండ్ మీనింగ్. స్ట్రక్చర్ చూస్తే WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ 4. ఎగ్జాంపుల్, వై ఆర్ యు షౌటింగ్, ఎందుకు అరుస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, సెంటెన్స్ కి స్టార్టింగ్ లో WH వర్డ్ వచ్చింది, అంటే ఇది ఇంట్రాగేటివ్ క్వశ్చన్ కాబట్టి. ఇప్పుడు ఇంకొంచెం డీప్ గా చూద్దాం. మీరు స్క్రీన్ పైన చూస్తున్న స్ట్రక్చర్ బట్టి WH వర్డ్స్ కాన్సెప్ట్ అంతా బేస్ అయి ఉంటుంది. WH వర్డ్స్ అన్నిటికీ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ మనం డిడ్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం కాబట్టి వర్బ్ ఫస్ట్ ఫామ్ తీసుకోవాలి. అంటే ఈట్, గో, ప్లే ఎక్సెట్రా ఈ విధంగా చెప్తాం. ఎక్సెప్ట్ హూ. హూ వర్డ్ కి హెల్పింగ్ వర్బ్ ఉండదు, మెయిన్ వర్బ్ తోనే అది ఫాలో అవుతుంది ఆ సెంటెన్స్ అంతా. అంటే అది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం. ఏమండో, మీలో మీరు సిగ్గుపడ్డం మాని ఛానల్ అంటే చెప్పండి. అదేరా స్టైలిష్ గ్రామర్. మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారా? Welcome back friends. I hope everyone is doing well. Of course, I am Pawan Kumar. You are watching Stylish Grammar channel. Now let's get started. First one, when. ఎప్పుడు, సమయం గురించి అడగడానికి ఉపయోగిస్తాం. When did he leave? అతను ఎప్పుడు వెళ్ళిపోయాడు. When will we go? మనం ఎప్పుడు వెళ్తాం. When can we eat? మనం ఎప్పుడు తినవచ్చు. When will they go? వారు ఎప్పుడు వెళ్తారు. When can I call you? నేను మీకు ఎప్పుడు కాల్ చేయగలను. సెకండ్ వన్, వేర్. ఎక్కడ, స్థలం గురించి అడగడానికి. అంటే మనం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసినప్పుడు, అలాగే వాట్సాప్ లో మనం లొకేషన్ షేర్ చేస్తాం కదా, అప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం. వేర్ డూ యూ లివ్? మీరు ఎక్కడ నివసిస్తున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ హ్యావ్ యూ బీన్? ఎక్కడున్నావు ఇప్పటిదాకా నువ్వు. రిటర్న్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఫార్మల్ గా అఫీషియల్ గా ఉంటుంది. వేర్ డూ యూ వాంట్ టు గో అని చెప్తాం. ఇంకో విధంగా చెప్పచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ లో కొంచెం క్యాజువల్ గా ఇన్ఫార్మల్ గా చెప్పాలంటే వేర్ డూ యూ వానా గో. వాంట్ టు అనేది కాంట్రాక్షన్ గా చేస్తే వానా కింద చెప్పుకోవచ్చు. అంటే వేర్ డూ యూ వానా గో అని ఇన్ఫార్మల్ గా ఫ్రెండ్స్ తో మనం చెప్పుకోవచ్చు. దీన్ని తెలుగులో ఎలా చెప్తాం? ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు.
వేర్ కెన్ వి గో, మనం ఎక్కడికి వెళ్ళవచ్చు. థర్డ్ వన్ వై, ఎందుకు, కారణాన్ని అడగడానికి ఆ సందర్భాల్లో మనం వై యూజ్ చేస్తాం. వై ఈస్ హీ క్రైయింగ్, ఎందుకు ఏడుస్తున్నాడు. వై ఆర్ యూ హ్యాపీ టుడే, ఈరోజు నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు. వై ఆర్ యూ డూయింగ్ దిస్, మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు. వై డూ యూ లై టు మీ, నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు. వై ఆర్ యూ సేయింగ్ దిస్ నౌ, మీరు ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు. ఫోర్త్ వన్ హూజ్, ఎవరిది, యాజమాన్య హక్కుల గురించి అడగడానికి ఆ సందర్భాల్లో హూజ్ యూజ్ చేస్తాం. అంటే టు ఆస్క్ అబౌట్ ఓనర్షిప్ రైట్స్. హూజ్ ఈజ్ దిస్ పెన్, ఈ కలం ఎవరిది. హూజ్ ఈజ్ దిస్, ఇది ఎవరిది. హూజ్ కార్ ఈజ్ దట్, అది ఎవరి కారు. హూజ్ ఫ్రెండ్ ఈజ్ హీ, అతను ఎవరి స్నేహితుడు. హూజ్ పెన్సిల్ ఈజ్ దిస్, ఇది ఎవరి పెన్సిల్. ఫిఫ్త్ వర్డ్ విచ్, ఏది, ఎంపిక గురించి అడగడానికి ఆ సందర్భాల్లో విచ్ యూజ్ చేస్తాం. విచ్ ఈజ్ యువర్ బ్యాగ్, మీ బ్యాగ్ ఏది. విచ్ వన్ విల్ యూ ప్రిఫర్, మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు. విచ్ ఈజ్ బెటర్, ఏది మంచిది. విచ్ వన్ ఈజ్ అవర్ కార్, మన కారు ఏది. విచ్ కలర్ డూ యూ వాంట్, మీకు ఏ రంగు కావాలి. సిక్స్త్ వన్ వాట్, ఏమిటి, సమాచారం కోసం అడగటానికి ఆ సందర్భాల్లో వాట్ యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి. వాట్ డూ యూ డూ, మీరు ఏమి చేస్తారు. వాట్ డూ యూ వాంట్, నీకు ఏమి కావాలి. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, మీరు దేనికోసం చూస్తున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు. సెవెంత్ వన్ హూ, ఎవరు, వ్యక్తుల గురించి అడగడానికి ఆ సందర్భాల్లో హూ యూజ్ చేస్తాం. హూ వోన్ ద మ్యాచ్, మ్యాచ్ గెలిచింది ఎవరు. హూ ఓపెన్డ్ ద డోర్, ఎవరు తలుపు తెరిచారు. డూ యు నో హూ షీ ఈజ్, ఆమె ఎవరో తెలుసా. హూ టోల్డ్ యూ దిస్ స్టోరీ, ఈ కథ మీకు ఎవరు చెప్పారు. ఎయిత్ వన్ హూమ్, ఎవరికి, వ్యక్తుల గురించి అడగటానికి ఆ సందర్భాల్లో హూమ్ యూజ్ చేస్తాం. హూమ్ డిడ్ యు సీ, మీరు ఎవరిని చూశారు. హూమ్ డూ యూ వాంట్ టు మీట్, మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు. విత్ హూమ్ డిడ్ యు గో, ఎవరితో వెళ్ళారు. హూమ్ విల్ యు సెండ్, మీరు ఎవరిని పంపుతారు. హూమ్ ఆర్ యూ టాకింగ్ టు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. నైన్త్ వర్డ్ హౌ, ఎలా, ఒక ప్రక్రియ లేదా పద్ధతి గురించి అడగాలి. అలాంటి సందర్భాల్లో హౌ యూజ్ చేస్తాం. హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. హౌ వాజ్ యువర్ డే, మీ రోజు ఎలా ఉంది. హౌ వాజ్ యువర్ ఎగ్జామ్, మీ పరీక్ష ఎలా జరిగింది. హౌ వాజ్ ఇట్, అది ఎలా ఉంది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. ఇంతవరకు మనం నేర్చుకున్న 9 WH వర్డ్స్ అన్ని ఆల్ టుగెదర్ ఈ స్లైడ్లోనే పెట్టాను. విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాట్, ఏమిటి. వాట్ డూ యూ ఈట్. వై, ఎందుకు. వై ఆర్ యూ షౌటింగ్. వెన్, ఎప్పుడు. వెన్ డిడ్ యూ కమ్. వేర్, ఎక్కడ. వేర్ డూ యూ లివ్. విచ్, ఏ లేదా ఏది. విచ్ కలర్ డూ యూ లైక్. హూస్, ఎవరిది. హూస్ పెన్ ఈస్ దిస్. హూమ్, ఎవరిని. హూమ్ డిడ్ యు సీ. హౌ, ఎలా. హౌ డస్ దిస్ వర్క్. హూ, ఎవరు. హూ ఓపెన్ ద డోర్. మీకు చెప్పాను హూ మాత్రం
వాడినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉండదు, మెయిన్ వర్బ్ తోనే అది సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఫైనల్ గా దిస్ వీడియోస్ క్వశ్చన్, క్లాస్ ఎలా ఉంది? ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? హౌ డు వి సే దిస్ తెలుగు సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్? ఆన్సర్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేంటి ఆలస్యం, వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఆన్సర్ మీకు మైండ్ లో స్ట్రైక్ అవ్వట్లేదా? అయితే నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో దీని ఆన్సర్ రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. థ్యాంక్ యూ. వీడియో చూశారు కదా, ఇంకా బయలుదేరండి. 1 minute. ఇక పైన వచ్చే వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చాలా ఇంటెలిజెంట్ తెలుసా? యా. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. మీ సెల్ ఫోన్లో ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో స్టైలిష్ గ్రామర్ టైప్ చేయండి. ఐకాన్ పక్కన ఉన్న స్టైలిష్ గ్రామర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. షార్ట్స్లో గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ప్లేలిస్ట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు నచ్చిన కేటగిరీ చూసుకోవచ్చు.